లోడ్‌షేర్ లో ఒక ఫిక్స్డ్ స్టోర్ లో వర్క్ చేస్తున్నా గైస్. సాలరీ వచ్చేసి 6000 పర్ వీక్. వీక్లీ 6 డేస్ లాగిన్ ఉండాలి. సాటర్డే అండ్ సండే కంపల్సరీ. ఒక వీక్ ఆఫ్ తీసుకోవచ్చు మండే టు ఫ్రైడే. 8 అవర్స్ లాగిన్ కూడా కంపల్సరీ. 7 o'clock కి స్టోర్ దగ్గరికి వచ్చేసే గైస్. 8 కి స్టోర్ ఓపెన్ అవుతుంది. ఒక్కొక్కసారి యాప్ పని చేయకపోతే ఇలా కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసి కీప్యాడ్ ఓపెన్ చేసి 1 నొక్కాలి. 1 నొక్కగానే మనకు ఆర్డర్ అనేది అసైన్ అయిపోతుంది. మళ్ళీ మనం ఏం చేయాలంటే యాప్ లోకి వెళ్ళి యాప్ రిఫ్రెష్ చేయగానే మనకి ఆర్డర్ చూపిస్తుంది కింద లైవ్ ఆర్డర్ అని. మనం ఆ లైవ్ ఆర్డర్ ఓపెన్ చేయగానే మనకి స్టోర్ డీటెయిల్స్ అంటే ఎక్కడ ఆర్డర్ పడింది అన్ని వచ్చేస్తుంది. మనం ఇక్కడ ఉన్నాం మన స్టోర్ దగ్గర, కానీ ఫామ్ ఫ్రెష్ లో ఆర్డర్ పడింది. అది తార్నాకల్ ఉంది. సో బండి వేసుకుని వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం. కూరగాయల షాప్కి వచ్చేసే గైస్. ఇప్పుడు మనం కూరగాయలు తీసుకెళ్ళిపోవాలి. ఐటమ్స్ ఏం తీసుకెళ్లాలో చూద్దాం. ఐటమ్స్ వచ్చేసి కొరియండర్ లీవ్స్ అంటే కొత్తిమీర తీసుకెళ్ళాలి ఇప్పుడు మనం. అది కూడా మామూలు కొత్తిమీర కాదు, వితౌట్ రూట్స్ కట్ చేయడం మర్చిపోయారు. సో రూట్స్ కట్ చేయించి మరీ తీసుకెళ్ళా. మళ్ళీ కస్టమర్ కంప్లైంట్ పెట్టేస్తుంది రాంగ్ ఐటమ్ అని. పాపం కస్టమర్ నాకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే చాలా పని తప్పించేసా. లేకపోతే రూట్స్ కట్ చేసుకుంటూ ఎంత టైం వేస్ట్ అయిపోయేదో కస్టమర్ది. ఇలాంటి ఐటమ్స్ కోసమే ఇక్కడ స్పేస్ ఉంది. రూట్స్ లేని కొత్తిమీర తీసుకొచ్చేసా గైస్ కస్టమర్ దగ్గరికి. చూడండి కొత్తిమీర సేఫ్ గా తీసుకొచ్చేసా డ్యామేజ్ అవ్వకుండా. వేరే స్టోర్ నుంచి కూడా ఐటమ్స్ వచ్చాయి. సీతాఫల్ మండి స్టోర్ అంట వీళ్ళది. రూట్స్ లేని కొత్తిమీర డెలివరీ చేసినందుకు ఎంత వచ్చాయో చూసేద్దాం. 50 రూపీస్ అయితే కన్ఫర్మ్ గా వచ్చేస్తాయి మనకి మినిమం బేస్. లాంగ్ డిస్టెన్స్ కదా, అందుకే 10 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ అయింది. 6 రూపాయలు కొత్తిమీర డెలివరీ చేసినందుకు 60 రూపాయలు వచ్చేసాయి. ఆడుతూ పాడుతూ స్టోర్ దగ్గరికి వచ్చి వెయిట్ చేయగానే సెకండ్ ఆర్డర్ కూడా వచ్చేసింది మనకి. సెకండ్ ఆర్డర్ అయితే మన స్టోర్ నుంచే పడింది. 2 స్ప్రైట్ 8 థమ్స్అప్లు తీసుకెళ్లాలంట. కొంపదీసి 2 లీటర్ల బాటిల్ తీసుకెళ్ళమంటారా ఏంటి? మోయిలేన్ బాబోయ్ 10 బాటిల్లా? అమ్మయ్య చిన్న చిన్న బాటిల్లే. ఇక్కడ చూడండి గైస్, ఈ 3 బాటిల్లే ఉన్నాయి ఈ షాప్ లో. సో వీళ్ళు ఏం చేశారంటే వేరే దగ్గర నుంచి తెప్పించారు. సో ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి. బుడ్డ బాటిల్ ఉన్నాయి కాబట్టి పర్లేదు తీసుకెళ్ళిపోవచ్చు. అదే పెద్ద బాటిల్ అయితే చాలా కష్టం, అస్సలు తీసుకెళ్ళలేము, ఇబ్బంది అయిపోతుంది ఫుల్ గా. నేను బిజిల్ రైడ్ వాళ్ళ స్కూటీ తీసుకుని మంచి పని చేశాను అనుకుంటా, ఎందుకంటే పెద్ద బండి మీద ఇలాంటి ఐటమ్స్ తీసుకెళ్ళలేము. ఇది స్కూటీ కాబట్టి మనకి మంచిగా ముందు ప్లేస్ ఉంది, పెట్టుకోవచ్చు. డిక్కీలో కూడా ప్లేస్ ఉంటుంది, డిక్కీలో కూడా వేసుకోవచ్చు. మౌలాలి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న రైల్వే గేట్ క్లోజ్ చేశారు. ఇలాంటి టైంలో అంటే రైల్వే గేట్ పడ్డప్పుడు లేదా ట్రాఫిక్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే సేఫ్ గా మనం ఒక ఫోటో తీసుకుని గ్రూప్ లో పెట్టేసుకుంటే ఇది రీజన్ డిలే అవ్వడానికి అని చెప్పుకోవడానికి ఉంటది. అలానే ఉండు రైల్వే గేట్ బ్రో. లైట్స్, కెమెరా, యాక్షన్. మొత్తం 10 బాటిల్ డెలివరీ చేసినందుకు 86 రూపీస్ వచ్చాయి. కస్టమర్ లొకేషన్ రాంగ్ పెట్టాడు. ఈ ఏరియాలో లొకేషన్ తీసుకోవట్లేదంట పిన్ కోడ్ లో. సో వేరే దగ్గర లొకేషన్ పెట్టి మళ్ళీ రూట్ చెప్పుకుంటూ ఎక్కడికో పంపించి మళ్ళీ ఇక్కడ తీసుకెళ్ళాడు. చూస్తే కస్టమర్ పెట్టిన లొకేషన్ పక్కనే ఉంది, వెనకలే. కొంతమందికి బుద్ధి జ్ఞానం అసలు ఉండదేమో. చూడండి చిన్న పిల్లలతో ఇటుకలు ఎలా మోయిస్తున్నారో పని చేస్తూ వాళ్ళు. ఆ ఇటుకలు కూడా వాళ్ళు తలపైన మోస్తున్నారు. అది జారి తల మీద పడ్డ డేంజరే, చేతులకి డ్యామేజే. మరి అగో చూడండి ఆ పాప మోయలేకపోతుంది. కాలు మీద ఆడితే కాలు పచ్చడే ఇంకా మొత్తానికి. వాళ్ళతో ఎందుకు పని చేస్తున్నావురా అని వాడిని అడిగి అక్కడ నుంచున్నోడిని, మాస్క్ పెట్టుకున్నోడిని, ఇది వాళ్ళిల్లు అంటున్నాడు. వాళ్ళిల్లు అయితే ఏంటి, పైన పని చేసే వాళ్ళు వేరే కదా. వాళ్ళిల్లు అయితే వాళ్ళిళ్ళలోనే పని చేపిస్తారా? అది కూడా మోసేది, అది కూడా ఎండలో. ఎండ ఎట్లా మండుతుంది అసలు. ఆ పిల్లలు అండ్ పనిచేసే వాళ్ళు ఫోన్ లో వీడియో తీయగానే భయపడిపోయారు. ఇంకోసారి నాకు కనిపిస్తే ఇచ్చి పడేస్తా మీకు అని చెప్పా, పోలీసులు కాల్ చేస్తా అని చెప్పేసా. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకోలేదు. గైస్ ఇక్కడ చూడండి 28th ఏప్రిల్ టు 4th మే నేను 2081 రూపీస్ సంపాదించా. కోఇన్సిడెంటల్ గా నాగరాజ్ అన్న కూడా సేమ్, జస్ట్ 2 రూపీస్ ఎక్కువ అంతే, 2083 రూపీస్. నేనేమో 2081 రూపీస్ సంపాదించా. అలా చాలా గ్యాప్ వచ్చాక ఇంకో ఆర్డర్ పడింది. మనం ఉన్న స్టోర్ దగ్గర నుంచి పడింది. ఆర్డర్ పడట్లేదని మా ఇంకొక డెలివరీ పార్ట్నర్ పుచ్చకాయ కొన్నాడు ఒకటి మా కోసం. అందరికి సమానంగా ముక్కలు కోసాడు. పుచ్చకాయ ప్రేమ్. చక్కెర వేసారేమో, తీగుంది. అలా ఒక పుచ్చకాయ ముక్క తినేసి కస్టమర్ కి కూర వండుకోవడానికి లేట్ అవుతుంది అని ఐటమ్స్ తీసుకెళ్ళిపోయా. పప్పు, కారం అండ్ షుగర్. నైస్ కాంబినేషన్. నిన్ను పొడిచి పడుతుంటే నేను వదిలిపోతానమాట. ఒక్క నిమిషం. నొప్పిగా ఉందా? మరి నాకెలా ఉంటుంది? కాదు మరి
చెప్పు భయ్యా. తార్నాకలో ఫ్రీ మజ్జిగ ఇస్తారు. సో ఒక్క గ్లాస్ అయినా తాగుతారు రోజుకొకసారి. స్టోర్కి రాగానే మళ్ళీ ఒక ఆర్డర్ పడింది. ఐటమ్స్ వచ్చేసి కస్టమర్ పాపం బురదలో పడిపోయాడేమో, సో వీళ్ళు ఆర్డర్ పెట్టుకున్నాడు బట్టలు ఉతుక్కోవడానికి. ఇక్కడ చూడండి గైస్, వేరే డెలివరీ పార్ట్నర్ ఆర్డర్ ఇది. ఇక్కడ ఫ్రెష్ ఆటా అని ఉంది కదా పైన, ఆ ఐటమ్స్ ఈ షాప్ లో లేవు, సో వేరే దగ్గర నుంచి తెప్పించారు. ఎలాగో ప్యాక్డ్ ఐటమ్స్ కాబట్టి బాగానే వేరే దగ్గర నుంచి ఫాస్ట్ గా తెప్పించి పంపిస్తున్నారు క్యాన్సిల్ చేయకుండా. గైస్ మనకి అండ్ ఇంకొక డెలివరీ పార్ట్నర్ కి కూడా సేమ్ ఆర్డర్ పడింది. ఇదిగోండి, ఇంకొక డెలివరీ పార్ట్నర్ అంటే ఎవరో తెలుసా? ఇందాక మనకి పుచ్చకాయ ఇప్పించిన పుచ్చకాయ ప్రేమ్. సో ఇంకిద్దరం బిజిల్ రైడ్ ఎలక్ట్రిక్ బైక్ పైన వెళ్ళిపోతాం అన్నమాట. మేమిద్దరం డెలివరీ చేసే కస్టమర్ సేమే అండ్ మేమిద్దరం తీసుకున్న ఐటమ్స్ కూడా సేమే. 2 వీల్ ప్యాకెట్లు. ఆర్డర్ ఇప్పుడే డెలివరీ చేసి వెళ్తున్నాం. ఆర్డర్స్ ఏం లేవు ఈరోజు ఎక్కువ. వెళ్తుంటే మాకు ఇక్కడ ఒక పార్క్ కనిపించింది, బ్రుక్. సో ఏదో పని ఉందంట బ్రోకి, చాలా ఇంపార్టెంట్ పని. వెళ్తున్నాడు. అగో బ్రో, నీ పని సామాన్లు అక్కడ ఉన్నాయి, వెళ్ళి వాటి అంత చూడు. ఉయ్యాలు ఊడిపోయింది, ఇవి విరిగిపోయినాయి. ఇది ఉంటుందో లేదో తెలీదు, అవి తెలీదు. సో బ్యాక్ వెళ్ళిపోతున్నాం మేము. పార్క్ కన్నా మంచి ఆ చెట్టు కింద ఉంది. మా బండి పెట్టి వచ్చాం కదా, అక్కడే చల్లగా ఉంది. ఫుల్ నీడ, ఇక్కడ ఫుల్ మొత్తం ఎండతో మండింగ్, సీట్లు కూడా మండింగ్. సో బండితో చిల్ అవుతాం మేము ఇప్పుడు వెళ్ళి. మా స్టోర్ పక్కనే ఒక గల్లీ ఉంటుంది. ఆ గల్లీలో చెట్లు ఉంటాయి, చెట్ల దగ్గర నీడ ఉంటుంది. సో మేము ఆ నీడ కిందకి వెళ్ళిపోతాం అన్నమాట. అలా కొంచెం సేపు నీడ కింద కూర్చుని నాకు ఆర్డర్ పడింది. ఆ ఆర్డర్ కూడా ఈ స్టోర్లో పడలేదు, ఫామ్ ఫ్రెష్లో పడింది. అంటే ఇక్కడ ఆర్డర్స్ లేవు కదా, సో ఇక్కడ నుంచి అక్కడ లాగుతాడు అనమాట. ఇప్పుడు మనం తార్నాక వెళ్ళిపోవాలి. తార్నాక వచ్చేసాం గైస్. ఐటమ్స్ ఏం తీసుకెళ్లాలో చూపిస్తా చూడండి. విజయ లైఫ్ ఫ్లేవర్డ్ మిల్క్ బాదం పాలు గైస్. ఇవి బాదం పాలు తీసుకెళ్ళాలి ఇప్పుడు మనం కస్టమర్ ఎవరో బాపట్ల దుర్గా ఫ్యాన్ అనుకుంటా. సో బాదం పాలు కొనుక్కున్నాడు. గడియార స్తంభం దగ్గర బాదం పాలు ఇస్తాడేమో బాపట్ల దుర్గకి. ఇంకొకడేమో బాపట్ల గడియార స్తంభం బాదం పాలు ఇప్పిస్తాను. నా బట్టల 55 రూపీస్ వచ్చేసి బాదం పాలు డెలివరీ చేసినందుకు. మీలో ఎవరికైనా బాపట్ల దుర్గ తెలియకపోతే ఒక్కసారి యూట్యూబ్లో ఆర్ ఇన్స్టాగ్రామ్లో బాపట్ల దుర్గా అని టైప్ చేయండి. సేమ్ ఇందాక ఎక్కడైతే చెట్టు కింద కూర్చున్నామో మళ్ళీ అక్కడికి వచ్చి కూర్చోగానే ఆర్డర్ వేసాడు. సో ఇప్పుడు మళ్ళీ మన స్టోర్ దగ్గరే పడింది, ఇది వేరే దగ్గర కాదు. సో పక్కనే కదా, తొందరగా వెళ్ళి రీచ్ కొట్టేసి తొందరగా వెళ్ళి తీసుకుందాం. నా ముందు ఉన్న బండి అతను చాలా కష్టపడతాడు అనుకుంటా. కష్టే ఫలి అని రాయించుకున్నాడు బండి పైన. మీకు కూడా ఇలాంటివి ఏమైనా కొటేషన్స్ వెళ్తే కమెంట్ చేసేయండి. చిన్న ఐటమ్స్ డెలివరీ చేసి ఇంత పెద్ద ఐటమ్ డెలివరీ చేయాలంటే చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. ఐటమ్ తీసేసుకుని పికప్ కొట్టేయగానే లొకేషన్ చూసే కస్టమర్ది జస్ట్ ఇక్కడే ఉంది, జస్ట్ 100 మీటర్స్ మాత్రమే. మిట్ట మధ్యాహ్నం కస్టమర్ చపాతీలు చేసుకోలేమో, అందుకే అంత అర్జెంటుగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాడు అని అనుకున్నా. కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసా. కస్టమర్ ఉండే ప్లేస్ చూపిస్తే షాక్ అవుతారు మీరందరూ. కస్టమర్ చపాతీలు చేసుకోవాలని ఆర్డర్ పెట్టుకోలేదు, అమ్ముకోవడానికి ఆర్డర్ పెట్టుకున్నాడు. ఎందుకంటే కస్టమర్ లొకేషన్ చూడండి, కిరాణా షాప్ అతను ఆర్డర్ పెట్టుకున్నాడు. నేను తీసుకొచ్చిన షాప్ ఏమో జస్ట్ అటు సైడ్ ఉంది, ఈ కిరాణా షాప్ ఏమో ఇక్కడ ఉంది. మనం చాలా దూరం ఐటమ్ డెలివరీ చేసినామని 52 రూపీస్ ఇచ్చాడు. 50 కదా మినిమం, 2 రూపీస్ లాంగ్ డిస్టెన్స్ అని ఇచ్చాడు. గైస్ ఈ ఆర్డర్ పెట్టుకున్న కస్టమర్కి నేను ఆల్రెడీ డెలివరీ చేసా ఒకసారి. ఎందుకంటే లొకేషన్ చూడండి, వరుణ్ అని అన్న ఒకసారి పాత వీడియోస్ వెళ్ళి చూడండి, ఉంటుంది సేమ్ కస్టమర్. ఈ కస్టమర్ ఎవరో లాంటోడే అన్ని స్నాక్స్ ఆర్డర్ పెట్టుకున్నాడు. నేను కూడా జెప్టోలో అన్ని స్నాక్స్ ఆర్డర్ పెట్టుకుంటా ఎప్పుడైనా కూడా. ఇందాక దగ్గరకే 52 రూపీస్ వచ్చాయి, ఇప్పుడు కొంచెం ఇంకా ఎక్కువ దూరమే ఉంది, అయినా 51 రూపీసే ఇచ్చాడు లోడ్ షేర్ రోడ్ మనకి. ఎండలు బగబగా మండిపోతున్నాయి అని ఒక కస్టమర్ ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టుకున్నాడు. సో ఐస్ క్రీమ్ కరిగిపోయే ఆర్డర్ డెలివరీ చేసిద్దాం. ఐస్ పుల్ల ఐస్ అని అమ్మినందుకు 50 రూపాయలు వచ్చాయి మనకి మొత్తం. అంతే గైస్, మన షిఫ్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు మన ఎర్నింగ్స్ వచ్చేసి 515. ఈ రోజు మనం మొత్తం 9 ఆర్డర్స్ డెలివరీ చేసాం. ఈ 4 days లో మన ఎర్నింగ్స్ వచ్చేసి 2450 రూపీస్. గైస్ నేను ఇందులో కిలోమీటర్స్ ఎక్కువ ఎందుకు మెన్షన్ చేయట్లేదు అంటే, ఎందుకంటే ఎన్ని ఆర్డర్స్ మాక్సిమం పడ్డా 100 కన్నా ఎక్కువ కిలోమీటర్స్ తిరగట్లేదు. తక్కువ ఆర్డర్స్ ఉంటే 40-50 తిరుగుతున్నాం, అందుకే కిలోమీటర్స్ మెన్షన్ చేయట్లా. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి, షేర్ కొట్టండి, అన్ని కొట్టండి, డిస్లైక్ తప్ప.